ఫార్మసీలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలని డ్రీమా? భాస్కర్ ఫార్మసీ కాలేజ్ లో అడ్మిషన్స్ ఓపెన్ 2026-27. బి ఫార్మ్, ఫార్మ్ డి, ఎం ఫార్మ్ కోర్స్ తో మీ ఫ్యూచర్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వండి. భాస్కర్ ఫార్మసీ కాలేజ్, చూస్ యువర్ కెరియర్, షేప్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు మనతో పాటు భాస్కర్ ఫార్మసీ కాలేజ్ నుంచి ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ చంద్రిక ఉన్నారు. అసలు ఐక్యూఏసీ అంటే ఏంటి, అది ఫ్యాకల్టీకి కానీ స్టూడెంట్స్ కానీ ఏ విధంగా ఉపయోగపడుతుందని మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఐక్యూఏసీ ఇంపార్టెన్స్ ఏంటండి అసలు? ఐక్యూఏసీ అంటే ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ అండి. ఓకే. సో ఇది మనకు మెయిన్గా కాలేజ్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ లెవెల్లో క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే మెయిన్గా ఈ సెల్ నుంచే మానిటరింగ్ అన్నీ జరుగుతుంది. సో స్టూడెంట్ సెంట్రిక్ యాక్టివిటీస్ కానివ్వండి, రీసెర్చ్ సెంట్రిక్ యాక్టివిటీస్ కానివ్వండి, లేదంటే ఫ్యాకల్టీ ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా త్రూ మనం ఐక్యూఏసీ నుంచే చేయాలి. అంటే ఇది ఒక మానిటరింగ్ ప్లస్ స్ట్రెంథనింగ్ కమిటీ ఆఫ్ ద ఫుల్ ఇన్స్టిట్యూషన్. దీని నుంచే మనం మానిటర్ చేసుకుంటూ ప్రతిదీ ఒక డాక్యుమెంటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, మన ఫీడ్బ్యాక్ తీసుకోవటం వల్ల స్టూడెంట్స్ నుంచి అప్పుడు మనము ఎలా స్ట్రెంథెన్ చేయాలి, నెక్స్ట్ పాలసీస్ ఏం పెట్టచ్చు, లైక్ స్టూడెంట్ సెంట్రిక్ మన ఎన్రిచ్మెంట్ ఎలా చేయొచ్చు, వేర్ ఆర్ ద గ్యాప్స్ అనేది మనము మానిటర్ చేయడానికి ఐక్యూఏసీ హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ లైక్ బోత్ ఎన్రిచింగ్ ద స్టూడెంట్ ఓరియంటేషన్ అండ్ ఆల్సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయటానికి అండ్ ఆల్సో ద ఫ్యాకల్టీ వే ఆఫ్ అప్రోచ్ కూడా ఇది మానిటర్ చేస్తుందండి. ఒక అకాడమికే కాదు, రీసెర్చ్ ఓరియంటెడ్ యాక్టివిటీస్, స్టూడెంట్ యాక్టివిటీస్, లైక్ ఈవెన్ పబ్లికేషన్స్ అనివ్వండి. మెయిన్గా ఐక్యూఏసీ ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తుందంటే మనకి ఎక్కడ రీసెర్చ్ గ్యాప్స్ ఉన్నాయి, లేదంటే లైక్ ఏదైనా అకాడమిక్ గ్యాప్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ ఏం ఇంప్లిమెంట్ చేయాలి, టోటల్గా చెప్పాలంటే ఒక క్వాలిటీని మానిటర్ చేసి స్ట్రెంగ్త్ చేయటానికి, ఇన్స్టిట్యూషన్ క్వాలిటీని మానిటర్ చేసి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఎలా డెవలప్ చేయాలి. మన మెయిన్ మోటో వచ్చేసి స్టూడెంట్ బయటికి వచ్చేటప్పటికి ఒక డిగ్రీనే కాదు, లైక్ వాళ్ళకి ఒక రీసెర్చ్ నాలెడ్జ్ అనేది, లైక్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ నాలెడ్జ్ అనేది, లైక్ అన్నీ వచ్చేలాగా మనం హెల్ప్ చేయాలి. అంటే ఐక్యూఏసీ మెయిన్ రోల్గా ఇన్స్టిట్యూషన్లో, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్లో ఒక సెంటర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే దీనికి ఒక స్టాఫే వర్క్ చేస్తూ ఉండాలి. సో అది అసలు సింగిల్ పర్సన్ తోటి అవ్వదు. అంటే ఎట్లాంటి లైక్ ఈవెన్ మనకు ఒక కమిటీ అనేది ఉంటుందండి. ఇక్కడ ఒక కోఆర్డినేటర్ అనే వాళ్ళు మెయిన్గా దే విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఫర్ లైక్ మానిటరింగ్. సో తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కొద్దిమంది కమిటీ మెంబర్స్ ఉంటారు. తర్వాత మళ్ళీ మనకి మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా కావాలి. సో మేనేజ్మెంట్ నుంచి కూడా ఒకరు రిప్రజెంట్ చేస్తారు. ఈవెన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ అ కమిటీ. అండ్ ఇంకా మనకు జేఎన్టీయూ, మన ఇన్స్టిట్యూషన్ జేఎన్టీయూ అఫిలియేటెడ్ కదండి. సో మనకు జేఎన్టీయూ నుంచి కూడా ఒక నామినీ అనే వాళ్ళు ఉంటారనమాట. అంటే ఏ డెసిషన్ తీసుకున్నా ఐక్యూఏసీ అనేది వీఆర్ కనెక్టెడ్ విత్ ద ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ అండ్ ద ఫ్యాకల్టీ అండ్ ద స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా ఇందులో పార్ట్ ఉంటారు. అండ్ ఆల్సో ఫ్రమ్ ద జేఎన్టీయూ యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా నామినేట్ అవుతారు. సో దట్ విల్ బీ ఫ్రమ్ ఆల్ ద సైడ్స్. సో మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఏ యాక్టివిటీ అయినా త్రూ వీళ్ళ ద్వారా వెళ్తుంది. సో అక్కడ మనకి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ జరుగుతుంది. సో ఒక టీమ్ లాగా వర్క్ చేస్తూ అన్ని ఏరియాస్ నుంచి మానిటర్ చేయటం వల్ల ఎక్కడన్నా ఏమైనా ఫ్లాస్ ఉంటే, ఎక్కడన్నా ఏదైనా గ్యాప్స్ ఉంటే, ఎక్కడన్నా ఏదైనా ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ చేయగలము, ఇంప్లిమెంటేషన్ చేయగలము, స్టూడెంట్ పరంగా ఫ్యాకల్టీ పరంగా అలా చేయగలము అన్నప్పుడు ఈ కమిటీ అంతా డిసైడ్ చేసి వీ విల్ హ్యావ్ మీటింగ్స్ అండి. యాన్యువల్లీ 4 times మీటింగ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఎండ్ ఒక ఇంటర్నల్ మీటింగ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డిస్కషన్ వల్ల ఎవ్రీ టైం ఒక అజెండా ప్రిపేర్ అయ్యి దాన్ని బట్టి ఎవ్రీ టైం మనకు ఒక కంక్లూజన్ వస్తుంది. సో ఐక్యూఏసీ అనేది అండ్ స్టూడెంట్స్కే కాదు, అండ్ మన కాలేజ్కి కానీ ఫ్యాకల్టీకి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.